జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. టుడా ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టుడా ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ పాల్గొన్నారు. మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాటర్ క్యాన్ మేడం కొంచెం వాటర్ క్యాన్ సార్కి సార్ పైట్ సార్ ఓకే సార్ అందరు ఇలా చూడండి బాస్. ఓకే సార్. మనం 2 సిటీలు చూసుకుంటే బెంగళూరు, ఢిల్లీ. ఎవరైనా వెళ్ళారా బెంగళూరు? బెంగళూరు చూసుకుంటే ప్రతి ఇంటికి 3-4 చెట్లు ఉంటాయి. ఢిల్లీ అంతా కలిపి 3-4 ఉంటాయి. సో అక్కడ 30 డిగ్రీలు ఉన్నా మనం ఫీల్ అయ్యేది 40 డిగ్రీలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే శుభాకాంక్షలు. ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా పెద్దలు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వీసీ గారు, టుడా సెక్రటరీ గారు, టుడా సిబ్బంది అందరితో కలిపి ఈరోజు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరితో కలిపి ఈరోజు రేగుంట మండలంలోటువంటి సూర్యప్రకాశంలో ఈ చెట్లు నాటేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్గా అయితే నేను ఒక 10 రోజుల ముందు కూడా అన్ని స్కూల్స్కి సంబంధించిన హెడ్ మాస్టర్స్ని, డిఈఓని కూడా పిలిచి మాట్లాడినాము. టుడా నుంచి సుమారుగా 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా నాటే విధంగా కూడా చర్య చేసిన విధంగా కూడా అధికారులతో అందరూ మాట్లాడాము. సో కాబట్టి అదొక ప్రక్రియ స్టార్ట్ అయింది. అదే కాకుండా ఈరోజు కొన్ని సుమారు ఒక 2,000 నుంచి 3,000 చెట్లు ఈరోజు నాటే విధంగా కూడా ఈ ఎన్వైర్న్మెంట్ డే రోజు కూడా నాటాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సూచన ఇచ్చాము. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈరోజు భారతదేశం డెవలప్ అవ్వాలంటే యూత్కు ఉన్నటువంటి పాత్ర చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈరోజు ఎంత వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక లైఫ్లో సక్సెస్ అవుతున్నారో అందులో ముఖ్య భాగంగా ఈరోజు పొల్యూషన్ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూస్తున్నాం మనం తిరుపతిని గ్రీన్ సిటీగా చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా దాంతో పాటు వర్క్ చేయాలని చెప్పుకొని మనస్ఫూర్తి చెప్పాను. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, స్కూల్ దగ్గర కావచ్చు, గ్రౌండ్ దగ్గర కావచ్చు, వాళ్ళ వీధిలో కావచ్చు, యువత అందరూ కూడా ఈ చెట్లు నాటేటువంటి భాగంలో అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ గ్రామానంతా కూడా పచ్చదనాన్ని కూడా నింపే విధంగా కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా టుడా నుంచి 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా 9 కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని స్కూల్స్, అన్ని విలేజ్లో కూడా పిల్లలందరూ కూడా ఇంకొక చోట చెప్పాను నేను, వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే విధంగా టుడా నుంచి కూడా మేము డిస్కస్ చేశాము. సెల్ఫీ విత్ ప్లాంట్ అనేసి కూడా ఒక లైన్ కాన్సెప్ట్ పెట్టేసి ఎవరైతే చెట్టు నాటి సెల్ఫీ తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తారో వాళ్ళ తర్వాత ఆ చెట్టుని 100 డేస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి గిఫ్ట్స్ ఇచ్చి కూడా వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇస్తాం కూడా చెప్పాము వాళ్ళకి. సో ఆ విధంగా అది కూడా త్వరలో చర్య టుడా నుంచి కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో కాబట్టి రానున్న రోజుల్లో టుడాకు ఉన్నటువంటి అన్ని పరిధిలో కూడా డెవలప్మెంట్లో కావచ్చు, అన్ని విధాలకు కూడా సహకరించేదానికి కూడా నేను ముందుంటానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను.